నానా తంటాలు పడి మణికర్ణిక అడ్రస్ సంపాదించారు క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్లు. తీరా చూస్తే మణికర్ణిక తన తల్లిని చూపిస్తూ వాళ్లకు షాక్ ఇచ్చింది. మరి ఆఫీసర్లు ఏం చేశారు? అసలు ఏం జరిగింది? ఏయ్, డ్రామాలాడుతున్నావా? కొట్టానంటే నేల కత్తుక్కుపోతావు. చెప్పు, మీ అమ్మను ఎందుకు చంపావు? ఎవరండి మీరు? ఏంటి తనపై సీరియస్ అవుతున్నారు? మధ్యలో నువ్వెవరు? ఓ, అర్థమైంది. ఆమె ఆర్టిస్టు, నువ్వు డైరెక్టర్ అన్నమాట. ఎందుకు చంపారో చెప్తారా? చేస్తారా? వద్దు, తననేం చెయ్యొద్దు. చెప్తాను, అంతా చెప్తాను. ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలిగింది. ఏడాది కిందట అమ్మ నేను నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్లిపోయాం. వీర్రాజు ఇంట్లో అద్దెకు దిగాం. నెల తర్వాత నాకు బిట్ కాయిన్ ఫైనాన్స్ కంపెనీలో జాబ్ వచ్చింది. రోజు ఆఫీస్కి వెళ్లడం, ఇంటికి రావడం తప్ప ఇంకేమీ తెలియని నాకు సంజయ్ నన్ను ప్రేమిస్తున్నాడని, నా వెంట తిరుగుతున్నాడని తెలిసిందే. సడన్ గా తను ఐ లవ్ యూ చెప్పేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. అమ్మ వల్ల నాన్న ప్రేమకు దూరమయ్యాను. పైగా అమ్మ నన్ను ఎప్పుడూ ఏదో ఓ రకంగా వేధించేది. అలాంటి పరిస్థితుల్లో నాకు సంజయ్ ఐ లవ్ యూ చెప్పడం నచ్చింది. ఇద్దరం ప్రేమించుకున్నాం, కలిసిమెలిసి తిరిగాం. ఓ రోజు సంజయ్ని ఇంటికి తీసుకువెళ్లాను. ప్రేమిస్తున్నానని చెప్పాను. అమ్మ తనను బయటకు పొమ్మంది. నాపై చాలా సీరియస్ అయింది. సంజయ్ చాలా మంచివాడు. అందుకే అమ్మ మాట వినలేదు. తనతో లవ్ కంటిన్యూ చేశాను. ఓ రోజు అమ్మ మమ్మల్ని చూసింది. అమ్మ మమ్మల్ని చూసిందన్న విషయం నాకు తెలీదు. తను సీరియస్ గా ఉందని తెలియక అదే రోజు సంజయ్ని మా ఇంటికి తీసుకెళ్లాను. తనను పెళ్లి చేసుకుంటున్నానని అమ్మతో అన్నాను. ఆ రోజు మా మధ్య పెద్ద గొడవే జరిగింది. అమ్మ నన్ను
నన్ను చంపేందుకు రాడ్డుతో కొట్టబోతుంటే నేను తిరగబడి అదే రాడ్డుతో కొట్టాను. అమ్మ చనిపోయింది. అమ్మను ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఎవరికైనా తెలిస్తే ఇద్దరిని జైల్లో పెడతారని భయపడ్డాం. ఏ రాత్రిపూట డెడ్ బాడీని తరలిద్దామని అనుకున్నాం. అమ్మను ఓ దుప్పట్లో చుట్టి వార్డ్రోబ్లో దాచాం. కానీ ఆ రోజు రాత్రి అమ్మను తరలించలేకపోయాం. డెడ్ బాడీ వాసన రాకుండా ఇల్లంతా స్ప్రేలు సెంట్లు చల్లాం. భయంతో ఆఫీస్ మానేశాను. సంజయ్ రోజు రకరకాల స్ప్రేలు, సాంబ్రాణి, గుగ్గిలం వంటివి ఇచ్చి బ్యాడ్ స్మెల్ బయటకు రాకుండా కవర్ చేయించేవాడు. ఇలా నెలపాటు డెడ్ బాడీతోనే ఉన్నాను. ఇక అక్కడ ఉండడం ఇష్టం లేక ఇద్దరం సీక్రెట్ గా వైజాగ్ వచ్చేసాం. మిమ్మల్ని నమ్మించాలని పనామె వరలక్ష్మిని మా అమ్మ అని చెప్పాను. విషయం తెలుసుకున్న ఆఫీసర్లు మణికర్ణిక, సంజయ్ను అరెస్టు చేశారు. శశికళ డెడ్ బాడీపై జరిపిన వైద్య పరిశోధనలో ఓ కొత్త విషయం తెలిసింది. శశికళకు ఓ మానసిక సమస్య ఉంది. ఈ ప్రపంచంలో తనకు ఎవరూ లేరని, అందరూ తనను వదిలి వెళ్ళిపోతుంటారని ఆమె లోపల ఫీల్ అయ్యేది. ఆ ఫీలింగ్స్ నానాటికి ఎక్కువై ఒక రకమైన ఒత్తిడికి లోనైంది. అదే తీవ్రమైన ఆవేశానికి దారితీసింది. ఆ ఆవేశంలోనే కూతుర్ని చంపాలని చూసింది. చివరకు ప్రాణాలు కోల్పోయింది. శశికళ తీరుతో మణికర్ణిక, సంజయ్ జైలు పాలయ్యారు. ఆవేశం ఎప్పటికీ డేంజరే. టెన్షన్లను తగ్గించుకుంటూ మానసిక ప్రశాంతత పెంచుకోవాలి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో వాస్తవ గాథను చూద్దాం.